నేడు నీవు పరదేశంలో ఉందువు అనే జవాబులో విశ్వాసము దేనికి ఉంది అనగా, అక్కడ మనం యేసు ప్రభు వారు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య యేసు ప్రభు వారు ఉన్న రీతిగా మనం దేవుని వాక్యంలో లేఖనాల్లో మనం చూడగలం. ఇద్దరు దొంగలు ఒకే రీతిగా ప్రారంభించబడ్డారు. ఇద్దరు దొంగలు యేసు ప్రభును దూషిస్తూ, యేసు ప్రభును అనరాని మాటలంటూ అక్కడ ప్రజలతో కలిసి ఈ శిలువ దగ్గరికి వచ్చారు. కానీ వారు ఒక నిర్ణయము, అమ్మ నా మాట జాగ్రత్త ఉన్నారు, వారు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక దొంగ సరైన నిర్ణయం తీసుకున్నాడు. When the time has come for one thief to take a right decision, he took a right decision. వారు ఇరువురు కలిసి ఒకే విధానంగా ప్రారంభించారు. Both of them started in the same way, but when the time has come, one thief took a right decision. అనగా ఒక దొంగ సరైన నిర్ణయం తీసుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. నువ్వు లోకంలో ఉండవచ్చు, లోకంతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ ఒకానొక సమయానికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ బందిపోటు దొంగ తీసుకున్న నిర్ణయము తనకి నిత్య జీవితం ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అనేక సార్లు బైబిల్లో సెలవిస్తుంది కదా, మీరు లోకంలో ఉన్నారు కానీ లోకము మీలో ఉండకూడదు. యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ ద వరల్డ్ షుడ్ నాట్ బి ఇన్ యు, బికాస్ గాడ్ హ్యాస్ ఓవర్కమ్ ద వరల్డ్. యేసు ప్రభు వారు లోకాన్ని జయించారు కాబట్టి ఆ శక్తిని నీకు ఇచ్చే దేవుడు. ఈ దొంగ అడుగుతున్న మాట అక్కడ మనం చూసినట్లయితే, సిలువలో వేలాడుతూ అక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు వారు ఆ నడమ ఈ యేసు ప్రభు వారు ఉన్న రీతిగా మనం చూడగలం. అక్కడ పలుకున్న అతిక్రమములు చేయు వారిలో ఒకనిగా ఎంచబడెను. ఏ పాపము ఎరగని యేసు ప్రభు, పవిత్రుడైన యేసు ప్రభు, అతిక్రమము తెలియని యేసు ప్రభు దొంగల మధ్యలో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అక్కడ ఉన్న మాట, మొదట ఇద్దరు దొంగలు ఏ రీతిగా ప్రభువుని దూషించారో, చివరికి ఒక దొంగ ఈ రీతిగా ఆయన వేడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయన అంటున్న మాట, యేసు నీవు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం దేవుని వాక్యంలో పలికిన రీతిగా మనం చూడగలం. లార్డ్ రిమెంబర్ మీ వెన్ యూర్ ఇన్ యువర్ కింగ్డమ్, రిమెంబర్ మీ ఇన్ యువర్ కింగ్డమ్ అన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆ బందిపోటు దొంగ యేసుకు ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో ఈయనని జ్ఞాపకం చేసుకోవాలని పలికిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రశ్న, యేసుకు రాజ్యం ఉన్నది నీకు తెలుసా? యేసు రాజ్యం ఉన్నది తెలుసా? ఆ రాజు యేసు, ఆ రాజ్యముకు రాజు అని నీకు తెలుసా? యేసు ప్రభు మళ్ళా రాబోతున్నాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు.